నమస్తే అండి. ఇదైతే కస్టమర్ వర్క్ వేయమని ఇచ్చారనమాట. ఈ సారీ వచ్చేసి పింక్ వచ్చిందండి. అలాగే ఈ జెరీ వచ్చేసి గోల్డ్ కాదండి. గోల్డ్‌లా కనిపిస్తుంది కానీ గోల్డ్ కాదు. అలాగే సిల్వర్ షేడ్ లాగా ఉంది కానీ సిల్వర్ కూడా కాదండి. ఈ బ్లౌజ్‌కి వర్క్‌కి ఎలా వేయాలా అని నేనైతే తల కొట్టుకున్నాననమాట 2 డేస్. తర్వాత దీనికి బ్లౌజ్ కూడా సేమ్ ఇచ్చేసాడనమాట. అలాగే టిష్యూ క్లాత్ కూడా వర్క్‌కి అయితే ఈ క్లాత్ అయితే సపోర్ట్ చేయదండి. ఇంకా అందుకని నేను ఏం చేశానంటే ఇలాగా గోల్డ్, సిల్వర్ కాకుండా వచ్చింది కాబట్టి నేనైతే క్రీమ్ కలర్ అయితే ఇలా బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి. క్రీమ్ కలర్ కన్నా కూడా కొంచెం డార్క్ కలర్ ఉందండి ఇది. బ్లౌజ్ రేర్ కలర్ అన్నట్టుగా ఉందనమాట. ఈ కలర్ అయితే తీసుకుని నేను బ్లౌజ్‌కి వర్క్ అయితే వేశానండి. ఇంకా శారీలో వచ్చేసి 2 కలర్ ఆప్షన్సే ఉన్నాయి కాబట్టి నేను సిల్వర్ అండ్ పింక్ కాంబినేషన్ అయితే తీసుకుని ఇలా అయితే వేశానండి. నెక్ అంతా కూడా మనకి బూటీస్ అయితే డిజైన్‌లోనే వచ్చేసాయి అనమాట. మనం సెపరేట్‌గా యాడ్ చేయాల్సిన పని లేదు. అలాగే బ్యాక్ నెక్ కూడా చాలా బాగా వచ్చింది. స్క్వేర్ రౌండ్ వచ్చిందనమాట. అలాగే హ్యాంగింగ్స్ కూడా వేసేసాను. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ కూడా ఒక రోజు అయితే వేశానండి. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి 1 డే వేశాను. 1 డే అంటే 1 డే కాదు. అవి బ్యాక్, ఫ్రంట్ ఒకరోజు వేశాను. హ్యాండ్స్ వచ్చేసి ఒకరోజు వేశాను. అలాగే స్టిచ్చింగ్ వచ్చేసి ఒకరోజు చేశాననమాట. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగా బ్లౌజ్ పీస్లో పెద్ద బార్డర్ వచ్చిందనమాట. నేను పెద్ద బార్డర్ కాకుండా ఓన్లీ పీకాక్స్ ఉన్నాయన్నమాట దీనికి. ఆ పీకాక్స్ వరకు బార్డర్ అనేది తీసుకుని కింద కట్ వర్క్ ఇచ్చి పైన మళ్ళీ హ్యాండ్ లైన్ అయితే వేసేసాను అనమాట. అలాగే హ్యాంగింగ్స్ కూడా వేసానండి. బార్డర్ కట్ వర్క్ వచ్చిన చోట నేను క్రీమ్ కలర్ అయితే ఉంచాను. మనకి కింద వరకు కూడా బార్డర్ కావాలనుకున్నప్పుడు మనం బార్డర్ యూస్ చేసి కట్ వర్క్ యాడ్ చేసుకుని కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది.